నారాయణపేట జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని ఇంట్లో సుమారుగా 6 ఇండ్లలో బంగారం, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్నటువంటి బాధితులు లబోదిబోమంటూ సొంత గ్రామానికి చేరుకున్నారు. తమ కూతురు పెళ్లి కోసం దాచుకున్న బంగారాన్ని దుండగులు దొంగిలించడంతో బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. బతుకు తెరువు కోసం సొంత గ్రామం విడిచి హైదరాబాద్ లో ఉంటున్న వారి ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ఇండ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తులను వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లాలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులైతే నాగిరెడ్డిపల్లిలో దాదాపు ఒక 6 ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మనం ప్రస్తుతం ఈ ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఈ ఇంటి యజమాని అయితే రావడం జరిగింది. ఈ ఇంట్లో అసలు ఏమేమి వస్తువులు ఉన్నాయి అన్న చెప్పండి. రాత్రి దొంగతనం ఎప్పుడు జరిగింది, మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇంతకు ఏమేమి ఎత్తుకెళ్ళారు, అసలు మీ సామాన్ ఏమేమి ఉన్నాయి చెప్పమ్మా. సార్ మేము బ్యాంకులో పెట్టింది సార్. ఇంతకుముందు 2 తోలాల గొలుసు అయితే బ్యాంకులో పెట్టిటిమి. మిగతా ఉంగరం, కమ్మలు, బుట్టాలు, పాపకు పడ్డ చిన్న చిన్న సామాన్లు అయితే అన్ని ఇంట్లో ఉండే సార్. మేమైతే ఏం ముట్టలేము. మొన్న ఎలక్షన్గా ఆందాడి పోయినాము. ఆయన బుధవారం రోజు వచ్చిండు సార్. ఇక రాత్రి ఏ టైంలో ఏమైంది అనేది తెలియదు సార్ మాకు. మొత్తానికైతే 4 తోలాల బంగారు లేదు, 3 తోలాల పట్టీలు, 3 తోలాలు 4 తోలాలు మేము అంత గమనించుకోలేదు. 4 తోలాల బంగారు అయితే ఫిక్స్ ఉంది అని తెలుసు సార్ నాకు. ఇంతకుముందు బ్యాంకులోనే పెట్టినా. ఏమన్నా కన్ఫ్యూజ్ టెన్షన్ ఏమన్నా ఉంటే గిట్టంగా బ్యాంకులో గిట్టంగా పోయి అడగండి సార్. అది సిప్పు గిట్టంగా ఉంది, మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా సార్. నేను ఇంట్లో పెట్టినా కానీ ఇంకా ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు మేము. ఫస్ట్ ఇట్లా 2-3 సార్లు పెట్టొచ్చినా పెట్టొచ్చినా ఎప్పుడైతే కాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం సార్. మేము పోయి వారం అవుతుంది కానీ ఈరోజు మా చెల్లెలు ఫోన్ చేస్తేనే వచ్చినాం. మేము ఇట్లా అయిందాక ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది మాకు తెలియదు, నీకే తెలుసు. ఇట్లా అయితే చీరలన్నీ బయట వాడేసిండ్రు, బీరువా అయితే తిరగొట్టిండ్రు, తాళాలు అయితే తిరగొట్టిండ్రు అంటానని ఆమె ఫోన్ చేసిందాక మాకు తెలియదు సార్. మాకు 8 గంటలకు ఫోన్ చేసి 8 గంటలకు వెళ్ళి వచ్చినాం. ఇక మొన్ననే ఎప్పుడు పెట్టకుంటాం సార్, అప్పుడప్పుడు పెడుతుంటాం కానీ మళ్ళీ తీసుకుపోయి పెట్టేస్తుంటిమి. మేము పోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఏం ఇంత మాసం బంగారు గిట్టంగా పోలేదు సార్. ఫస్ట్ టైం ఇప్పుడు పోయింది. అంటే ఎన్ని తొలాలు ఉంది, డబ్బులు ఎన్ని ఉన్నాయమ్మా? డబ్బులు అయితే ఏం లేవు సార్. డబ్బులు అయితే 1 రూపాయి లేవు. బంగారు ఒకటే 4 తొలాలు సార్. డబ్బులు అయితే ఏం లేవు. లేని దాని మీద అబద్ధం ఆడద్దు. ఉన్నదే 4 తొలాల బంగారు ఒకటి, 3 తొలాల 4 తొలాలు ఉండేవో, 3 తొలాలు ఉండేవో పట్టగొలుసులు ఉండే. మీ గ్రామంలో మీకు ఎవరికైనా అనుమానం ఉందమ్మా? మాకా సార్ ఇంకెవరని ప్రూఫ్ మాకేం తెలుసు సార్. మేము లేకుంటాం కదా, ఎప్పుడు రాత్రి పగులు హైదరాబాద్లో మేము కూర్చునేటి జాబ్ చేసేది ఏం లేదు సార్. మేము కన్నా కష్టం చేసి కన్నా బాత్రూమ్లు గాడి కన్నా మాల్ మోస్తేనే మాకు 10 రూపాయలు జమ అయితే మాసం బంగారు చేసుకున్నాం కానీ మాకు ఇట్లా జరుగుతుందని అలా లైటంగా ఊహించుకోలేదు సార్. మేము ఫస్ట్ టైం సార్ మా ఇంట్లో ఇప్పుడు పోయింది. ఈ ఏరియాలో ఒకటే ఇల్లు ఉండే అత్తల మా బావలది. ఆ ఇంట్లో ఇటంగా 20 సంవత్సరాలు అవుతుంది కానీ ఎలాంటి సామాను పోయినా కూనం తెలియకుండా ఇల్లు తెరిచేసి పోయినా ఇటంగా మాదేం పోలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం సార్ మా ఇంట్లో. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మీరు? మేము ఇద్దరమే ఉంటాం సార్. మా పాపలు 2 బయటనే ఉంటారు, హాస్టల్ ఉంటారు 2. మేము ఇద్దరమే ఉంటాం కానీ ఈయన మొన్న బుధవారం రోజే వచ్చింది సార్. ఇన్ని రోజులు ఆయనకి హెల్త్ బాగాలేకుండా ఆపరేషన్ అయ్యి 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నా సార్. నేను ఖర్చు పెట్టుకున్నా. ఇది ఇటంగా బాగుంటుంది కదా, వడ్డీ కట్టడానికి నాకు కట్టేటంత కెపాసిటీ లేకనే నేను బ్యాంకులోకి వెళ్ళి తెచ్చుకున్నా సార్. ఆడికి ఆయన ఇంకా తీసుకురా, ఇంకోటి ఉండి ఇంకా తీసుకురా అంటే ఉంటే ఉండని పెట్టేసిన సార్. అంటే పోలీసులు వచ్చిరమ్మా ఇక్కడికి? వచ్చిండ్రు సార్, పొద్దుగాలు వచ్చిండ్రు. మేము రాకతొలగిన వచ్చిండ్రు, మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. మేము వచ్చినాక ఎట్టంగా అంతా ఎంక్వైరీ చేసుకున్నారు సార్. చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా తెచ్చిస్తామని చెప్తారు సార్. తెచ్చిస్తాము, ఏం టెన్షన్ తీసుకోకుండా తెచ్చిస్తామని చెప్తుండ్రు సార్. వాళ్ళు అయితే బాగానే చెప్పిండ్రు. ఫింగర్ ప్రింట్ పడ్డది, తెచ్చిస్తామమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకున్నాక నువ్వేం బాధపడక అని చెప్పిండ్రు సార్. కంప్లైంట్ ఇచ్చిండ్రమ్మా? ఇచ్చినాం సార్. మా మరిది ఉంటాడు, మా మరిది ఇచ్చిండు. ఇక అంతా ఆయనకే తెలుసు సార్. ఇక ఇంట్లో కాడ ఏమైందంతా ఆయనకే తెలుసు. ఇక మేమేం పట్టించుకోము ఎక్కువ. వాళ్ళు ఉండరని వాళ్ళ ధైర్యంతో మేము ఇండ్లు ఇడ పెట్టిపోతాం కానీ ఇంత ఘోరంగా జరుగుతుందని మేము కళ్ళలో ఇటాం. రాత్రిలో వచ్చారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఆ టైంలో శబ్దంగానే ఏమీ రాలేదా? ఎవరికి రాలేదంట సార్, ఎవరికి రాలేదంట. ఆ శబ్దం అయితేనంటే లేచేస్తారు సార్. అసలు వాళ్ళు మా ఇండ్ల కాడకైతే లేచేస్తారు. ఒక్క ఇల్లు అంటేనంటే దొంగలని అనుకున్నచ్చు సార్. ఒకటే సార్ ఇదే ఏరియాలో 5 ఇండ్ల కాడ పడ్డారంట అంటే యా దొంగని గ్యారంటీ పడతారు వాళ్ళు గిట్టంగా. ఇదే సార్. ఇక కన్న కథం చేసి ఆపరేషన్ చేసుకొని కన్న బాధలు పడి బంగారు చేసుకొని మొన్న తెచ్చి ఇళ్ళ పెట్టుకుని ఉన్నది అది మొత్తం 4 పిల్లలు. నా బిడ్డ పెళ్ళికి ఉన్నది. ఇప్పుడు నా పరిస్థితి
ఎవరికి చెప్పుకున్నాడు. పోలీసులు వచ్చిండ్రు అడిగి వచ్చిండ్రు. నాకు ఓ బిడ్డ ఉన్నదని ఇట్లా ఇల్లు కట్టాను, యాది కానీ ఉన్న పిల్లకాన్ని జమ చేసుకొని పెట్టుకునేది, కష్టం చేసుకొని. ఎవరి మీద అనుమానం ఉందా మీ గ్రామంలో మీకు పైన? ఏమో మేము ఇక్కడ ఉన్నాం కదా, ఎవరి మీద అనుమానం ఏం లేదు. మేము ఎక్కువ శాతం ఇక్కడ ఉండలేను. నా కాలు ఎరిగినప్పుడే గింత ఉండదు అంతే. మొన్న బుజారం వెళ్ళిపోయినా నేను. అంటే ఎలక్షన్కి వచ్చిండ్రు మీరు? ఎలక్షన్కి వచ్చినాకనే బంగారు తీసుకొచ్చి పెట్టింది, బ్యాంకులో ఉన్నది. పరిస్థితి ఇది చిల్లర ఉంగురాము, మ్యాట్నీళ్ళు, కమ్మలు అవే చిల్లర సామాన్ 2 తొలాలు ఉండే. ఆ గొలుసు 2 తొలాలు తీసుకొచ్చి దాంట్లో జమ కట్టింది. అది పోయినట్టు ఇవి పోయినట్టు, ఉంగురాలు, కమ్మలు, జుంకులు, మ్యాట్నీళ్ళు, పట్టగొలుసులు అన్నీ కలిపి పోయినాయి. మరో నాగిరెడ్డిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాదాపుగా 5-6 ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. మరో ఇంటికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ఒకసారి ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి పోయినా ఒకసారి మనం యజమాని ఒకసారి ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నీ పేరు చెప్పండి. ముందుగా అసలు ఇట్లా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన, మీ వస్తువులు ఏమేమి పోయినాయి? మాది ఉదయం రాత్రి 5:30కి తెలిసింది సార్. మా బాబు వస్తాడు కిందికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి చూసి మాకు ఫోన్ చేసిండు, మేము హైదరాబాద్లో ఉంటే పిన్ని పోయినవి అన్నీ ఎవరో వచ్చిండ్రు అని. 8 జతలు చైనాలు ఉండే, 4 చెక్కుడు గొలుసులు, 4 కుంకుమ పెట్టెలు సార్. అన్నీ తీసుకొని పోయిండు చెత్తరు బత్తరేసేసి. దీని మీద మన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రమ్మా మీరు? ఇచ్చినాం సార్. వచ్చిండ్రు. ఏమంటున్నారు పోలీసులు? వస్తాయి ఇంకా తంబు పెడితే మ్యాచ్ అయింది, ఒకటి వస్తుంది, ఏడుకోకపోదు అని చెప్పిండ్రు. అందుకే ఇంకా ఇంటికి. గతంలో ఈ సంఘటనలు ఎప్పుడు జరిగినాయా లేకుంటే ఇప్పుడు జరిగిందమ్మా? ఫస్ట్ టైం సార్ నాగిరెడ్డిపల్లిలో అనేది. అసలు ఎవ్వరి ఇంట్లో జరగలేదు. రాత్రినే అందరి ఇళ్ళల్లో, మా వాళ్ళ ఇళ్ళలోనే జరిగింది మొత్తం. గౌడ్స్ 4 ఇళ్ళల్లో హైదరాబాద్ పోయిన, ఎవరైతే హైదరాబాద్ పోయినరో వాళ్ళ ఇళ్ళలోనే జరిగింది సార్. చుట్టుపక్కల ఆ టైంలో ఎవరు ఎలాంటి శబ్దం కానీ అలాంటిది ఏం రాలేదమ్మా ఆ టైంలో? ఏమో తెలియదు సార్. ఇక్కడ మేము లేం కదా సార్, హైదరాబాద్లో ఉన్నాం, పక్కల ఇంకెవ్వరు శబ్దం రాలేదని చెప్పిండ్రు సార్. మీరు కనుక్కున్నారా చుట్టుపక్కల? కనుక్కున్నాం సార్. ఎలాంటి శబ్దం రాలేదు, తాళం చెయ్యి గిట్ట కొట్టలేరు అని అన్నారు సార్. ఎలాంటి శబ్దం రాలేదు. ఇతల డోర్ తెరిచిండ్రు, ఒకటి సిల్క్ పెట్టిపోయినరంట సార్. వాడు వచ్చి చూసి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్. మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి? ఉదయం వచ్చినాం సార్. 11 అయిందనే మేము ఇక హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటోళ్ళకు. రైట్. ఈ గ్రామంలో మరో ఇంట్లో రాత్రి దొంగలైతే చోరీకి పాల్పడ్డారు. ఒకసారి మరో ఇంటికి మనం రావడం జరిగింది. ఒకసారి యజమానులు అయితే ఒకసారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఈ బీరోలో మీరు ఏమేమి పెట్టారు, మీరు ఎక్కడున్నారు ఈ దొంగతనం జరిగినప్పుడు? ఈ దొంగతనం జరిగినప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం సార్. రాత్రి నసుకులో ఫోన్ చేస్తే వచ్చినాం. వస్తే నావేం లేవు, 15 తులాల చైనాలు ఉన్నాయి, 2 మాసాల మాటినీళ్ళు ఉన్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయి, 10,000 రూపాయలు చీరలు పెట్టినందుకు అవి ఉన్నాయి. అవి ఇక బంగారు చైనాలు అయితే మొత్తం పోయినాయి. ఇక ఇన్ని దినాలు దొంగతనం అని తెలియకుండే కదా సార్. ఇప్పుడు కొత్తగా పడ్డారు. ఇక ఇవి అయితే 2 పోయినాయి చూడు సార్. కంప్లైంట్ ఇచ్చిండమ్మా? ఇచ్చేచ్చినాం, కంప్లైంట్ ఇచ్చేచ్చినాం. వచ్చిపోయారు పోలీసులు ఇక్కడికి? పోలీసులు వచ్చిపోయింది, చెక్ చేసుకోపోయింది సార్. చెప్తున్నారు పోలీసులు? ఇస్తామని చెప్తుండ్రు, మీకు వస్తుంది ఏడుకోబు అని చెప్తుండ్రు. నా పేరు మార్కెంటి వెంకట్, నాగిరెడ్డిపల్లి విలేజ్. అయితే ఈ ఇల్లు మా అన్నది సొంతము, మార్కెంటి బాబు మరి భార్య రాములమ్మ. అయితే వీళ్ళు బతుకుదేరు నిమిత్తము మరి హైదరాబాద్కు పోయినారు. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో వచ్చి ఓటేసి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న రాత్రి 20 తారీఖు రాత్రి మరి దాదాపు 2 గంటల టైంలో మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి దొంగలు వచ్చి మా ఇల్లుని 2 మూతలు తాళాలు వలగొట్టి మరి పెట్టే తెరిచి మరి బట్టలు ఎక్కడ చిల్లింపలం చేసి మరి మా ఇంట్లో ఉన్నటువంటి 6 తులము సన్నగుండ్లు అది బంగారము మరి 10 తులాల చైనలు దొంగలియడం జరిగింది. ఇంకా మా ఇంట్లోనే కాకుండా మళ్ళీ పక్కల కూడా దాదాపు 3-4 ఇండ్లన్నీ కూడా అర్ధరాత్రి సమయంలో మరి ఇండ్లని తాళాలు వలగొట్టి ఈ 4 ఇండ్లలో మరి బంగారు మొత్తం పైన బంగారంని ఎక్కువ మొత్తంలో దొంగతనం చేయడం జరిగింది. మరి ఈ ఇల్లు కట్టి అప్పయిందనే ఉద్దేశంతో మరి హైదరాబాద్ ప్రాంతానికి బతుకుదేరు గురించి పోయినారు. అక్కడ అడ్డమైన లేబర్ పని చేసుకొని మరి పిల్లలు పెట్రోల్ బంకులలో పని చేసుకొని మరి కష్టాజీతము మరి
కూడగట్టుకొని రూపాయి అప్పులు కట్టుకోవడం గురించి వాళ్ళు హైదరాబాద్ పోయినారు. మరి సామాను ఏదో కొద్దిగా కాస్త కోస్తో సంపాదించింది, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది ఏదో ఇంత నాను బంగారము, మరి ఇంత చైనాలు మరి ఆడపిల్ల అయి ఉంటే ఈ దారుణంగా దొంగలు అర్ధరాత్రి సమయంలో దూరి ఈ మొత్తం ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగింది. మరి దీనిపైన కూడా మేము అందరూ కూడా చాలా గ్రామం లోపల ఇది పెద్ద భయాందోళనకు గురి అవుతున్నారు. దయచేసి మరి పోలీస్ సిబ్బంది మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా కొన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. రైట్. ఈ గ్రామానికి సంబంధించి మరికొంతమంది మహిళలు ఇక్కడ స్థానికంగా ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగింది, ఏ టైంకి వచ్చారు, ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం మహిళలతో ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రాత్రి ఏ సమయం జరిగింది ఈ చోరీ? రాత్రి అయితే తెలియదు సార్, 8 గంటలకు వచ్చిన సంగతి మాకు. పొద్దుగాల అయితే లేచి చూసినాం. 5:30కి అట్లా ఫోన్ వచ్చింది నాకు హైదరాబాద్కి నుంచి. అక్క ఇట్లా ఇంటికాడ ఏమైందంట జరగక అంటని మా చెల్లెలు ఫోన్ చేసింది హైదరాబాద్కి నుంచి. మా ఇంటి వెనక పోయిన డైరెక్ట్ పోయి లోపలికి పోయి చూసినాం. మొత్తం అన్ని సీరియల్ గుంజేసిండ్రు. నేను నా కొడుకు, మా చిన్న యారల కొడుకు ఇద్దరం కలిసి చూసినాం. బట్టలు అన్నీ గుంజేసిండ్రు. బుజ్జి మళ్ళీ అంటే మేము పోయిన సులాకంటే అవన్నీ చూసి ఆడికి నుంచి వచ్చేటాలకు మంది మస్తు జమ అయినరు. ఆడికొచ్చి చూసిండ్రు, అరే ఇట్లా అయింది అట్లా అయింది, పిల్లలు పట్నం పోయిండ్రి అట్లా ఇట్లా అని మాట్లాడుకున్నాం. బాగానే పొద్దుయినాక మా అక్క ఇంకో అక్క ఫోన్ చేసింది హైదరాబాద్కి నుంచి. ఆమె ఫోన్ మాట్లాడుకుంటే డైరెక్ట్ ఇడికి వచ్చిన. మా వాళ్ళ ఇండ్లు కూడా చూద్దాం అన్నట్టు సున్నికి వచ్చిన సార్. ఇడికి 2 ఇండ్లు సిల్కులు పెట్టేటాలకు అరే సిల్కులు పెట్టిండ్రా అని మా ఆయన తోలుకోరానికి పోయినా. తోలుకొని వచ్చేటాలకి మంది జమ అయినాం. లోపలికి పోయి చూసినాం. ఈడ కూడా సేమ్ సీరియల్ గుంజేసిండ్రు, మొత్తం గుంజేసిండ్రు. ఏడున్న డబ్బా అన్నీ ఉంది కానీ ఇక్కడ ముట్టిలేం సార్. ఆడైతే చూసినా కానీ ఇక్కడ ముట్టిలేను. ఈ ఊరోళ్ళ మీద ఎవరైనా అనుమానం ఉందమ్మా మీకు? ఈ ఊరోళ్ళం అంటే చెప్పలేం సార్, చూస్తేనే అనుమానం వస్తుంది. ఎవరనేది తెలియదు కదా సార్. ఇక మనకు చూసింటేనేమో ఆవుకి టైంలో వచ్చిండ్రు, ఇంకోసారి ఇట్లా వచ్చిండ్రి అనేది తెలిసిపోతుంది. కానీ సంఘటన ఎప్పుడు జరిగింటుందమ్మా? రాత్రికే జరిగింది సార్. రాత్రి 12:30 1 గంటలకి నుంచి ఏ టైంలో వచ్చిండ్రో తెలియదు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఎప్పుడు జరిగింది చెప్పండి. మేమైతే 5:30కి చూసినాం సార్. 5:30కి అంటే మా మరిది ఇంటికి నాకు కొడుకు పోతాడు, ఎక్సర్సైజ్ చేయడానికి పోతాడు. వానికి తాళం ఇచ్చిపోయారు వాళ్ళ ఇంటోళ్ళు. ఇచ్చిపోతే పోయి చూద్దామని ఇల్లు తెరవనికి అనుమతి ఓపెన్ అయ్యి ఉంది. తాళం తీసేసిర్రు. తాళం తీసినాక వాడు బెదిరుకొని వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసిండ్రు. బాబాయ్ నా దగ్గర నాతోనే ఉంది తాళం ఇరగొట్టిర్రు ఎవరేమంటే, నువ్వు వాడు బెదిరుకొని ఏడుస్తుంటే మళ్ళీ లోపలికి పోయి చూడరా బేటా నువ్వు ఏమేమి పోయినావు చూడా అని అంటే ఓపెన్ చేసి చూస్తే మొత్తం 2 బీరువాలు, నాదొక బీరువా ఉంది వాళ్ళొక బీరువా ఉంటే 2 ఓపెన్ చేసి కింద పడేసిర్రు. మొత్తం సామాన్ అంతా చిల్లెం పల్లం ఇళ్ళల్లా చేసిర్రు. చేస్తే మళ్ళీ మా మరిది ఫోన్ చేసి ఏమేమి పోయినావు అంటే చూడాలంటే ఇక అక్క నా కొడుకే చూసిర్రు. ఏమేమి అంటే దాంట్లో ఏం పెట్టినరు మీకే వస్తుంది కదా, మీరు వచ్చి చూడని చెప్పినాం మేము. వాళ్ళు వచ్చి చూస్తే ఇక మొన్న ఫంక్షన్ అయింది మా పిల్లది. ఎండి ఉండే ఎంత ఉన్నదో తెలియదు. ఎండి అయితే బాగానే పోయింది. 1 మాసము 2 మాసాలు బంగారు పోయింది. 8,000 పైసలు ఉన్నాయంట. 8,000 పైసలు పోయినాయి. ఇక వచ్చి చూసిర్రు వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు సార్. దీని మీద కంప్లైంట్ ఇచ్చిండ్రమ్మా? ఇచ్చినాం సార్, ఇచ్చినాం. ఏమంటున్నారు పోలీసులు మరి? పోలీసు వాళ్ళు మీరేం బెదరకుండి మేము పట్టుకుంటాం దొంగలని, మీరేం బెదరకుండి ఏడవకుండా అని చెప్పింది సార్. రైట్. మరికొంతమంది అయితే గ్రామస్తులు అయితే ఉన్నారు. రాత్రి జరిగిన సంఘటన దాదాపు 6 ఇంట్లో దొంగతనం పాల్పడ్డారని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి మన స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు రాత్రి ఏం జరిగింది ఇక్కడ? మీకు ఏమన్నా ఎవరు వచ్చారని మీకు ఏమన్నా అనుమానం ఉందా? అనుమానాలు అయితే ఎవరు లేవు. ఈ చలికాలము ఎక్కడిళ్ళలో వాళ్ళు చలికి ఎక్కడంటే అక్కడ వండుకుంటారు. ఒక వ్యక్తి అన్నాడు 1 గంట 2 గంటల ప్రాంతంలో పక్క ఇంట్లో తలుపుల శబ్దం వచ్చింది అని అన్నారంట. అంటే ఇంటి ఆమె లేపితేనంటే భర్తను లేపితే భర్త అన్నాడంటే ఏదో పోన్లేవే ఎవరో వచ్చింటారు పోయింటారు అని అన్నారు. కానీ దొంగలని అనుమానం ఎవరికి లేదు. అయితే అదే పక్కన దొంగతనం జరిగిన ఇట్లా పిల్లానికి తాళం చేస్తున్నారంట. అలా కాక కొడుకేమవుతాడు ఇస్తేనంటే వాడు ఎప్పటిలాగా పోయి తాళం జరుగుతామంటే తాళం లేదు. ఆ తాళం లేదంటే అందరికి చుట్టుపక్కల చెప్పిపోయి చూసేవరకు లోపలంతా ఖాళీ అయింది కదా అని మళ్ళీ చూతామని ఇంకా ఇల్లు కూడా లేరు కదా అని ఇక్కడ పక్కలకు వస్తే ఈ 2 ఇండ్లు ఖాళీ. ఈ 2 ఇండ్లు ఖాళీ అయినాయంటే మళ్ళీ ఇంకో ఇంటికి అక్కడ కూడా ఉన్నారు కదా, అందరు హైదరాబాద్ వలసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఆడికి కూడా వీళ్ళు చూస్తే ఆడ కూడా 2 ఇండ్లు ఖాళీ. ఇట్లా 6 ఇండ్లు ఈరోజు. అంటే ఇలాంటి సంఘటన మీ గ్రామంలో ఎప్పుడైనా జరిగింది? మొదటిసారి దొంగతనాలు అనేది ఇంతవరకు నాకు 56 నుంచి 57 సంవత్సరాలు ఈ దొంగతనం అనేది లేదు. చిన్నప్పుడు ఏమో జరిగింటాయి కానీ మా దృష్టిలో అయితే ఇంత పెద్దది ఎప్పుడు కాలేదు. ఎన్ని ఇండ్లు చోరీ పడ్డాయి? ఎంత నష్టం జరిగింది ఈ గ్రామంలో? ఇక కొన్ని ఇండ్లలో అయితే ఏం పెద్ద నష్టం ఏం లేదు కానీ ఇక్కడున్న బాధితురాలు ఇంట్లో అయితే 4.5 ఎంతోనని చెప్తున్నారు.
ఇక పక్క ఈ కాలనీ నుంచి వేరే కాలనీ దగ్గర పోతినంటే ఆడ పెట్టేలా ఏదో చిన్న వస్తువులు ఉన్నాయంట. ఆ వస్తువులు తీసుకున్నారా లేదా ఏదో వెండిది ఉన్నదంట. ఆ వెండిది తీసుకొని ఉన్న డబ్బాని మాత్రం పడేసిపోయింది. అందుట్లో ఏమిటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, పాస్బుక్లు అవన్నీ పెట్టెలు పెడితే అవి మాత్రం ఈయన పడేసిపోయిండ్రు. అంటే పోలీసులు వచ్చిండ్రా? ఏం చెప్పారు పోలీసులు వచ్చి? వచ్చిండ్రు పోలీసులు వచ్చి అంత ఎంక్వైరీ చేసుకున్నారు. అది తంబు తీసుకునికి అది వాళ్ళని ఏమంటారు స్కాడ్ అంటారా, ఇది వాళ్ళు కూడా వచ్చిండ్రు. వచ్చి అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని పోయినరు. చట్టరీత్యా చూస్తామని కూడా చెప్తున్నారు. ఫిర్యాదు చేసిండ్రా పోలీస్ స్టేషన్? చేసిండ్రు, ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు మేరకు చేయంగానే పోలీసులు కూడా వచ్చిండ్రు. వచ్చి అసలు ఈ సంఘటన ఎట్లా చూస్తారు మీ గ్రామంలో? ఇది మొదటిసారి ఎట్లా చూస్తారనేది కూడా ఏ కోణాన ఏం చెప్పనీకి అయితే లేదు. బాధితురాలకు మేలు కలగాలనే కోరుతాం అంతా. 6 కుటుంబాలకు పోయిన నష్టాన్ని మేలు కావాలనే కోరుతాం మా గ్రామస్తులం అంతా.